తెల్ల గలిజేరు ఫ్రై, పునర్నవ కర్రీ. అద్భుతాలు చేసే ఆకుకూర తెల్ల గలిజేరు ఆకుకూరతో హెల్దీ రెసిపీ చేసుకుందాం రండి. వెల్కమ్ టు మై ఛానల్ మధుర స్మృతి. కుక్ హెల్దీ, ఈట్ హెల్దీ అండ్ స్టే హెల్దీ. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేడి చేసి మీకు కావాల్సిన తాలింపు దినుసులను వేసుకొని ఫ్రై చేయండి. నేను ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, శనగపప్పు వేసి అలాగే 5-6 వెల్లుల్లి చాప్ చేసి వేసుకున్నాను. వెల్లుల్లి ఆప్షన్ అండి, కానీ వెల్లుల్లి వల్ల టేస్ట్ చాలా ఎన్హాన్స్ అవుతుంది. ఇందులో కొద్దిగా ఇంగువ వేసి అలాగే కొన్ని రెబ్బలు కరివేపాకు, 2 ఎండుమిరపకాయలు వేసి వేయించండి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న 2 ఉల్లిపాయల స్లైసెస్ చేసి వేసుకోండి. అలాగే 4-5 పచ్చిమిరపకాయ ముక్కలను కూడా వేసుకొని కొద్దిగా ఉప్పు వేసి లైట్ పింక్ కలర్ వచ్చేంత వరకు లో టు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. ఫ్రై అవుతున్న ఆనియన్స్లో చిటికెడు పసుపు వేసి మరో 2 నిమిషాల పాటు ఫ్రై చేయండి. ఫ్రై అయిన ఆనియన్లో ఇప్పుడు శుభ్రంగా కడిగి ఆరబెట్టుకొని కట్ చేసి పెట్టుకున్న పునర్నవ ఆకు, తెల్ల గలిజేరు ఆకును వేసుకొని మూత పెట్టి కాసేపు మగ్గనివ్వండి. పునర్నవ అంటే జీవింపచేసేది. ఇందులో ప్రోటీన్లు, వైటమిన్ సి, ఐరన్, సోడియం, కాల్షియం పుష్కలంగా లభిస్తాయి. ఆకుకూరలోని తేమంతా పోయేంత వరకు మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేయండి. తెల్ల గలిజేరు ఆకులోని బయో యాక్టివ్ కాంపౌండ్స్ పిత్త, వాత, కఫ దోషాలను తొలగించడంలో, కంట్రోల్ చేయడంలో సహాయం చేస్తుంది. ఆకుకూర చక్కగా ఫ్రై అయిందండి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఒక 4-5 టమాటాలని వేసుకొని మూత పెట్టి లో ఫ్లేమ్ మీదనే మగ్గనివ్వండి. ఈ ఆకుకూర బాడీలోని టాక్సిక్స్ని తీసేయడానికి ఎంతో ఉపయోగపడుతుంది. టమాటాలు కూడా మగ్గాయండి. చక్కగా దీన్నంతా కూడా కలుపుకొని కర్రీ అంతా ఉడికి ఆయిల్ తేలేంత వరకు ఫ్రై చేయండి. అయితే ఆకుకూరలో నీళ్ళు శాతం ఉంటుంది కాబట్టి మనం కారం, ఉప్పు లాస్ట్లో వేసుకుంటే కరెక్ట్గా సెట్ అవుతుంది. మీకు తగినంత కారం, ఒకసారి ఉప్పు కూడా చెక్ చేసుకుని వేసుకోండి. మీరు కావాలనుకుంటే ధనియాల పొడి, కొద్దిగా జీలకర్ర పొడి కూడా వేసుకోండి. ఇక్కడ నేనేమీ వేయట్లేదండి. అంతే, కర్రీ అంతా కూడా చక్కగా కలుపుకొని ఆయిల్ సపరేట్ అవుతుండగా స్విచ్ ఆఫ్ చేసి పచ్చి కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోండి. పునర్నవలో ఉండే పవర్ఫుల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ కీళ్ళ నొప్పులు, కండరాల నొప్పులను తగ్గిస్తుంది. అలాగే రుమటాయిడ్ ఆర్థరైటిస్ దీర్ఘకాలిక సమస్యను నివారిస్తుంది. బ్లడ్ షుగర్ లెవెల్ని కంట్రోల్ చేస్తుంది. గుండె పనితనాన్ని మెరుగుపరుస్తుంది. ఈ ఆకు కిడ్నీలో రాళ్ళు ఫామ్ అవ్వకుండా యూరినరీ ఇన్ఫెక్షన్ నుంచి కూడా కాపాడుతుంది. డైజెస్టివ్ సిస్టమ్ని మెరుగుపరిచి బౌల్ మూమెంట్ని రెగ్యులేట్ చేస్తుంది. ఇన్ని అద్భుతాలు చేసి ఈ తెల్ల గలిజేరు ఆకుని మీరు ట్రై చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ హెల్దీ రెసిపీస్ కోసము నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.